హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి పారిజాత పర్వం. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడదాము. పాజిటివ్ గురించి చెప్పాలంటే మూవీలో కామెడీ ప్లస్ పాయింట్స్ అని చెప్తాను. నేనైతే కామెడీ పరంగా ప్లస్ పాయింట్స్ అని చెప్తాను. కామెడీ అంటే అంత హైలైట్ ఏం లేదు, జస్ట్ ఉన్న దాంట్లో పర్లేదు, కామెడీ బాగుందని అయితే చెప్తాను. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మైనస్ పాయింట్స్ ఏం చెప్పమంటారు అంటే, ఈ మూవీ చూసే ప్రతి సీన్లో ఈ సీన్ ఎక్కడో చూసామే అనే ఫీలింగే వస్తుంది, కానీ కొత్తగా ఏ ఫీలింగ్ రాదు. అంటే వాళ్ళు క్రైమ్ చేస్తున్నప్పుడు కానీ, కిడ్నాప్ చేస్తున్నప్పుడు కానీ, ఆ క్రైమ్ ఎలిమెంట్స్ అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే అసలు రావు మనకి. ఏదో చూస్తున్నాం అన్నట్లే ఉంటుంది, కానీ కొన్ని సీన్స్ అయితే అబ్బా మనం ఈ సీన్ ఎక్కడ చూసామే అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసామో గుర్తురాదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత మనం థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు, అరే ఈ సినిమా మనం నగరం మూవీలో చూసాం కదా అనిపిస్తుంది. మన లోకేష్ కనకరాజు మూవీ ఫస్ట్ మూవీ తీశారు కదా, నగరం మూవీ. ఆ మూవీకి స్పూఫ్ లాంటిదా ఏంటి అని అనిపిస్తుంది. నాకైతే ఒకసారిగా అదే అనిపించింది. ఈ మూవీ గురించి అదేదా నేను చెప్తాను. కామెడీ పరంగా ఓకే, స్టోరీ కూడా అంత హైప్ ఇచ్చే స్టోరీ లేదు, జస్ట్ ఉన్న దాంట్లో నార్మల్గా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చూసిన స్టోరీలానే ఉంది, చూసిన విధంగానే ఉంది కానీ కొత్తగా అయితే ఏం అనిపించలేదు. సో ఇది రివ్యూ. కాకపోతే సునీల్ కామెడీ కానీ, లేదా సునీల్ ఇచ్చే యాక్షన్, కొన్ని సీన్స్లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, అది కానీ కొన్ని సీన్స్లో మాత్రం బెటర్గానే పర్ఫామ్ చేశారని చెప్పచ్చు. ఉన్న దాంట్లో ఆర్టిస్ట్ పరంగా అయితే బెటర్గానే చేశారు. కాకపోతే స్టోరీని ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూసిన స్టోరీనే మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కొత్తగా చూస్తున్నట్టు లేదా కొత్త సినిమాకి వచ్చి చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే రాలేదు. సో అది మూవీ అయితే నాకైతే పర్లేదు, యావరేజ్ అని అనిపించింది. అంత హైప్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏమీ లేవు మూవీలో. జస్ట్ కామెడీ పరంగా ఓకే అనుకోవచ్చు. అది అంత హైప్ ఇచ్చే కామెడీ లేదు, జస్ట్ నార్మల్, ఉన్న దాంట్లో నార్మల్ కామెడీ. అది మూవీ రివ్యూ అయితే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 5/2.5. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు